అందరికీ నమస్కారం. తెలుగు టేల్స్ ఫుడ్ అండ్ ఆర్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వెజిటబుల్ లాలీపాప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వెజిటబుల్ లాలీపాప్కి కావలసిన పదార్థంలో 2 ఉడికించిన ఆలు, 1/2 కప్ తురిమిన క్యాబేజ్, 1/2 కప్ తురిమిన క్యారెట్, 1/2 కప్ గ్రీన్ పీస్ గ్రైండ్ చేసుకున్నాను, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, తగినంత బ్రెడ్ క్రమ్స్. ముందుగా ఒక బౌల్లోకి ఉడికించిన ఆలుని తీసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన గ్రీన్ పీస్ పేస్టు, క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము వేసి కలుపుకోవాలి. ఇవి అన్నీ బాగా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్, సాల్ట్, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బైండింగ్ కోసం కార్న్ ఫ్లోర్, మైదా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఐస్ క్రీమ్ స్టిక్స్తో లాలీపాప్స్ చేస్తున్నానండి. ఇలా పెద్ద సైజు నిమ్మకాయ అంత వెజిటబుల్ మిక్స్ని తీసుకుని ఐస్ క్రీమ్ స్టిక్కి లాలీపాప్ షేప్లో పెట్టుకొని దానిని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, అన్నీ అలా చేసుకుని ఓ ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి తగినంత నూనె పోసి స్టవ్ వెలిగించుకోవాలి. నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటి నూనెలో వేసుకోవాలండి. నా బాండీలో 6 పట్టినవి. కొంచెం ఖాళీ ఉండేటట్టు చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేయించుకోవాలి. నూనెలో వేసిన తర్వాత 2 నిమిషాల వరకు కలపకూడదండి, ఎందుకంటే అది విడిపోతాయి. అందుకని 2 నిమిషాల తర్వాత మెల్లగా నిదానంగా రెండో పక్క కూడా తిప్పుకుని వేయించుకోవాలి. ఇదిగోనండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసేసుకోవాలి. ఇంతటితో మన వెజిటబుల్ లాలీపాప్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.